ఏదైతే ఈ 100 మీటర్ల డెఫినేషన్ ఏదైతే ఉందో అది ఆరావళి హిల్స్ మొత్తానికి అప్లై చేస్తే 0.19% మాత్రమే మైనింగ్ చేసుకోవడానికి సూటబుల్ అవుతుంది. అది కూడా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ చెప్తుంది. భూపేంద్ర యాదవ్ గారు ఏం చెప్తున్నారో వినండి. 0.19% మాత్రమే మైనింగ్ లోకి వస్తుంది. అది కూడా ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫారెస్ట్ అండ్ పర్యావరణ నిపుణుల సంస్థ ఎంపీఎస్ఎం మైనింగ్ ప్లాన్ ఫర్ సూటబుల్ మైనింగ్, ఎక్కడ మైనింగ్ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు, అరణ్యాలు, నీటి వనరులు, వన్యప్రాణులు ఎలా రక్షించాలి, కొండలు హిల్స్ దెబ్బతినకుండా ఎలా కాపాడాలి, ఇవన్నీ సైంటిఫిక్ గా స్టడీ చేసి ప్లాన్ తయారు చేసిన తర్వాత మాత్రమే అక్కడ మైనింగ్ చేయాలి. ఎక్కడ అరావళి హిల్స్ కాదు. అరావళి హిల్స్ అనేది కంప్లీట్ ప్రోహిబిటెడ్. ఎక్కడైతే అరావళి హిల్ కాదో 0.19% ఏదైతే మైనింగ్ సూటబుల్ ఉండదు, అది కూడా సస్టైనబుల్ మైనింగ్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుందో అక్కడ కూడా చెయ్యాలి అంటే ఎంపీఎస్ఎం కానీ అలాగే ఐసీఎఫ్ఆర్ఈ కానీ సర్టిఫై చేయాలి. అవి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ మైనింగ్ చేయడానికి వీలవుతుంది. అది సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ ఇది ఎవ్వరూ చెప్పకుండా ఆదాని పేరు ఇంక్లూడ్ చేసి అరావళి హిల్స్ మొత్తాన్ని ఇంకా మైనింగ్ ఇచ్చేస్తున్నారని చెప్పేసి పిచ్చి ప్రోపగండా చేస్తున్నారు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ అరావళి ప్రొడక్షన్ వాల్ ప్రిపేర్ చేసింది. అరావళి ప్రొడక్షన్ కోసం నరేంద్ర మోడీ గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారతదేశంలో అడవి ప్రాంతం పెరిగింది. ఇది చాలా మందికి గూగుల్ చేసుకున్నా తెలుస్తుంది. కానీ ఇది చెప్పరు. ఎందుకంటే ఆదానిని ముందు పెట్టి మోడీని బ్లేమ్ చేయాలి. మోడీ మీద అవినీతి ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మరు. సో దీని ద్వారా మోడీ గవర్నమెంట్కి నెగిటివిటీ తేవాలని చెప్పేసి లెఫ్ట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కానీ చాలా కష్టపడుతున్నారు. సింపుల్గా జడ్జిమెంట్ చదివితే సరిపోతుంది. అలా చదువుకోండి, అది చదివితే మీకు అర్థమవుతుంది. ఇది కాపాడడానికి వచ్చిన డెఫినేషన్ తప్పితే అరావళి హిల్స్ని మైనింగ్ అప్పచేయడానికి వచ్చిన డెఫినేషన్ కాదు అని చెప్పేసి గవాయి గారే చెప్తున్నారు. అలాగే సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు చెప్తున్నారు. ఆ డెఫినేషన్ తెచ్చినాం కాబట్టి అరావళి హిల్ అనేది కాపాడగలుగుతుంది. ఇంతకుముందు 1990 నుంచే ఇప్పటి వరకు దగ్గర 15 to 20% ఆఫ్ అరావళి హిల్లో మైనింగ్ జరుగుతుంది. ఎందుకు అంటే అరావళి హిల్కి సరైన డెఫినేషన్ లేక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఈ 4 రాష్ట్రాలు వాళ్ళకి నచ్చిన డెఫినేషన్ పెట్టుకొని ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. సో ఇదంతా ఆగాలి అంటే అరావళి హిల్కి ఒక డెఫినేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ డెఫినేషన్ తీసుకొచ్చారు. ఇది కాపాడడానికి తెచ్చిన డెఫినేషన్ తప్పితే ఆదానికి మోడీకి అండగట్టి లేకపోతే వాళ్ళకేదో లాభం చేకూరుతామని తెచ్చిన డెఫినేషన్ కాదు. కంప్లీట్లీ అరావళి హిల్ కాపాడడానికి వచ్చిన డెఫినేషన్ ఇది. సుప్రీంకోర్టు ఇచ్చిన డెఫినేషన్ ఇది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇచ్చిన డెఫినేషన్ కాదు. సుప్రీంకోర్టు కూడా అంత ఈజీగా ఇచ్చిన డెఫినేషన్ కాదు. ఎంతో మంది అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు అలాగే పర్యావరణానికి సంబంధించిన సైంటిఫిక్ అనాలిసిస్ అయిన తర్వాత మాత్రమే ఇచ్చిన డెఫినేషన్ ఇది.